సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. మార్చి 1 నుంచి ఈ నెల 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ఏదైనా సభలు సమావేశాలు నిర్వహించాలన్న అనుమతి పొందాలని డీఎస్పీ శ్రీనాథ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుప్పంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో సభలు సమావేశాలు నిర్వహించాలన్న ఖచ్చితంగా అనుమతులు పొందాలని తెలిపారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందన్నారు. అనుమతులు లేకుండా సమావేశాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. మనకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 1861 అనేది కుప్పం సబ్ డివిజన్ లిమిట్స్ లో ఉన్న 4 పోలీస్ స్టేషన్ అనగా కుప్పం అర్బన్ పిఎస్, రాళ్లబడుగూరు, రామకుప్పం అండ్ గుడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అనేది మార్చి 1వ తారీఖు నుంచి 31 వరకు అమల్లో ఉంటుంది. సో పబ్లిక్ ఎవరైనా లేకపోతే ఎనీ గ్రూప్స్ కానీ లేకపోతే ఎనీ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ మీటింగ్స్ కానీ సభలు కానీ లేక సమావేశాలు కానీ ప్రొసెషన్స్ కానీ ర్యాలీస్ కానీ ఏమన్నా కండక్ట్ చేయాలనుకుంటే ముందుగా పోలీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఆ పర్మిషన్లో పెట్టుకునేటప్పుడు డేటు, టైము ప్లస్ రూటు ఇవన్నీ మాకు డీటెయిల్స్ పొందుపరిస్తే మేము వెరిఫై చేసి ఎస్ఐ నుంచి సిఐ నుంచి ఎంక్వైరీ తెప్పించుకొని నేను డిఎస్పీ లెవెల్లో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పర్మిషన్స్లో కొన్ని క్రైటీరియాస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయబడుతుంది. ఎనీ వయోలేషన్ ఇన్ ద కండిషన్ దానికి ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు అయితే తీసుకోబడతాయి. 188 ఐపీసీ కింద దే ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్. సో ఇది కంటిన్యూస్ పీరియడ్ ఉంటుంది. అంటే 1 మంత్కి ఇనిషియల్గా ప్రతి 1వ తారీఖు అమల్లోకి వస్తుంది. మార్చ్ 30 or 31st వరకు ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ దీన్ని రెన్యూ అవుతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇది కంటిన్యూస్ సెక్షన్ కంటిన్యూస్ గా ఉంటుంది. ఎప్పటి నుంచో ఉండే సెక్షన్ ఇది. ఈ నెల 9న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు, ఈ విషయాన్ని కక్షిదారులు ఉపయోగించుకోవాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి కరుణకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కుప్పం కోర్టులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరుణాకర్ మాట్లాడుతూ ఈ నెల 9న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని 16వ తేదీకి మార్చబడిందని కక్షిదారులు గుర్తుంచుకోవాలన్నారు. కుప్పం కోర్టులో గత జాతీయ లోక్ అదాలత్ లో 175 కేసులు రాజీ చేశామని అన్నారు. జిల్లాలో 11 మండల లీగల్ సర్వీస్ కమిటీలు ఉన్నాయని తెలిపారు. ప్రతి కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఏమైనా ఉన్నదా అని మీరు అడిగితే సత్వర న్యాయం పొందడం, ఏ విధమైనటువంటి ఖర్చు లేని న్యాయాన్ని పొందడం. ఎందుకంటే లోక్ అదాలత్లో కేసు వేయడానికి ఏ విధమైనటువంటి న్యాయం ఏదైనా మనకు ఖర్చులు అవసరం లేదు. మీరేమైనా ఖర్చు పెడితే ఒక సివిల్ సూట్ వేయడానికి తిరిగి మేము మళ్ళీ దాన్ని వెనక్కి ఇస్తున్నాం. అయితే ఈ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది జరగట్లేదు అన్నది ఆయా పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఈ ప్రక్రియలో రావాల్సిన డబ్బులు రాక, అంటే లోకల్తో కేసు సెటిల్ అయిన తర్వాత కూడా ఆ యొక్క ఖర్చులు ఏవైతే చట్టపరంగా వెనక్కి ఇవ్వాలో అవి ఇవ్వట్లేదు. నేను ఈ విధంగా ఏంటంటే మన జిల్లా కలెక్టర్, ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓలకి, అలాగే తహసీల్దార్స్ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేదాన్ని, ఈ విధమైనటువంటి ఓచర్ని, రిఫండ్ ఓచర్ అంటాం, ఆ రిఫండ్ ఓచర్ని ప్రజెంట్ చేసిన వెంటనే మీరు ఆ ప్రాసెస్ చేసి ఆ పార్టీ ఏదైతే కోర్ట్ ఫీ కట్టిందో ఆ కోర్ట్ ఫీని కూడా వెంటనే వెంటనే ఇస్తే లోక్ అదాలత్ ఇంకా విజయవంతం అవడానికి ఇది ఒక మంచి మార్గం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి రాజీయే రాజమార్గం అన్న ఈ విధానాన్ని ప్రజలు ప్రతి ఇంట దీన్ని ఒక నానుడిగా చేసినట్టే ఈ సత్వర న్యాయం అన్నది జరుగుతుందని నేను అనుకుంటూ ఈసారి జరగబోయే ఈ యొక్క లోక ప్రక్రియ కూడా విజయవంతం అవుతుందన్న పూర్తి విశ్వాసం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో శాంతి భద్రతలు పరిరక్షణలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తి చేటుకు చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు మార్చి 1వ తేదీ నుండి సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ చిత్తూరు నగరంలో అనుమతులు లేకుండా సభలు సమావేశాలు నిర్వహించకూడదన్నారు. సబ్ డివిజన్ పరిధిలో ఉన్న 14 పోలీస్ స్టేషన్లు, చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్, 2వ పట్టణ పోలీస్ స్టేషన్, చిత్తూరు తాలూకా, జీడి నెల్లూరు, ఎన్ఆర్పేట, పెనుమూరు, యాదమరి, గుడిపాల, తవడంపల్లి, కాణిపాకం, పూతలపట్టు, ఐరాల, కల్లూరు మరియు రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు ఉంటుందన్నారు. ప్రజల యొక్క శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.
జిల్లా ఎస్పీ గారు శ్రీ పి జాషువా గారి ఆదేశాల మేరకు ప్రతి నెల కూడా ఈ 30 పోలీస్ యాక్ట్ అనేది మేము డిఎస్పీలకు పవర్ ఉంటుంది. ఈ సభలు కానీ, సమావేశాలు కానీ, ర్యాలీలు కానీ, ఊరేగింపులు కానీ, నిరసన ప్రదర్శనలు ఏమున్నా కూడా ముందస్తు అనుమతి నాకు తీసుకోవాలి. అందులో మైక్ ఉపయోగిస్తే మైక్ పర్మిషను తీసుకోవాలి. ఆ మైక్ పర్మిషన్కు చలానా కూడా మన ట్రెజరీలో చలానా పే చేసి కూడా నా దగ్గరికి రావాల్సి ఉంటుంది. ఇది ప్రతి నెల కూడా ఇది ఒక 30 days 1 month మేము ప్రొసీడింగ్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి లాస్ట్ ఈ మంత్ది 29th నిన్న అయిపోయింది. నిన్నటి నుంచి మళ్ళీ ఈ చిత్తూరు చిత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అంటే ఈ 14 పోలీస్ స్టేషన్ ఈ నెల 3వ తేదీన జరుగు పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని DMH ప్రభావతి దేవి పిలుపునిచ్చారు. పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి అవగాహన ర్యాలీని మేయర్ అమృత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఇమ్యునైజేషన్ అధికారి రవిరాజు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం DMHO మీడియాతో మాట్లాడుతూ 210 మంది పిల్లలకు ఈ నెల 3వ తేదీన పల్స్ పోలియో చుక్కలు వేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 1505 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తప్పనిసరిగా వచ్చిన పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి. తప్పిపోయిన పిల్లలకు 4 తేదీలో పోలియో చుక్కలు వేస్తామని తెలిపారు. పోలియో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం. ఈ కార్యక్రమంలో జిల్లా PB ఆఫీసర్ ఆ కార్యక్రమం పల్స్ పోలియో చుక్కలు వేయించడానికి స్నేహితులకి, బంధువులకి అందరికీ ఈ విషయం మీద అవగాహన కల్పించి రేపు ఆదివారం 5 ఏళ్ల కంటే తక్కువ వయసులో ఉన్న పిల్లలందరికీ ఆ కార్యక్రమం. చిత్తూరు జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే రేపు మనకి మార్చి 3వ తారీఖున పోలియో ఆదివారం అని పల్స్ పోలియో యాక్టివిటీ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో దీనిలో పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా 2 పోలియో చుక్కలు అనేది తప్పనిసరిగా వేయించుకోవాలి. అది ఎవ్వరు కూడా మిస్ కాకుండా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా కోఆపరేషన్తో ఈ ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనము పోలియో ఫ్రీ అవుతాము. సో పోలియో అనేది చాలా సీరియస్ ప్రాబ్లంతో మనకి అది పోలియో అఫెక్ట్ అయిన వాళ్ళకి పెరాలసిస్ అనేది 1% ఆఫ్ చిల్డ్రన్కి పెరాలసిస్ అనేది వస్తుంది. కాబట్టి దానివల్ల వాళ్ళు లైఫ్ లాంగ్ అలాగే హ్యాండిక్యాప్గా ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనము రేపు అందరికీ ఈరోజు డ్రాప్స్ వేసుకున్నా కూడా రేపు ఖచ్చితంగా పిల్లలందరికీ అప్పుడే పుట్టినప్పుడు రేపు పొద్దున రాత్రి 12 గంటల తర్వాత నుంచి ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుంచి తన అనుచరులను పోలీస్ స్టేషన్ లో అక్రమంగా నిర్బంధించారని సమాచారం రావడంతో ప్రజా నాయకులకు మాజీ ఎమ్మెల్యే సికే బాబు హుటాహుటిన 2వ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ప్రజా నాయకులు సికే బాబు తన రాజకీయ భవిష్యత్తుపై రేపు జరగబోయే ఆత్మీయ సమావేశానికి అభిమానులు తల్లి రావాలని పిలుపునివ్వడంతో అధికార పార్టీకి చెందిన కొంతమంది పోలీసు అధికారులు తొత్తులుగా పనిచేస్తూ తన అనుచరులు అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. రాబోయే ఎన్నికలపై రేపు తన అనుచరుల వర్గంతో సికే బాబు చర్చలు జరుపుతున్నారనే విషయం తెలియగానే అధికార పార్టీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే సికే బాబు వర్గీయులను బైండ్ ఓవర్ చేశారని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. సికే బాబు రాకతో మళ్లీ చిత్తూరు రాజకీయాలు వాడివేడిగా మలుపు తిరుగుతున్నాయని అంటున్నారు.